Okay, so this is March 8th. So we're gonna talk about Skate Together. Skate Together అంటే ఏం లేదు, మన దగ్గర ఒక సిస్టమ్ ఉంది, పోస్ట్ మ్యాన్ ఆర్ ఎనీథింగ్. మనం ఒక రిక్వెస్ట్ హిట్ చేసాం, ఒకే ఒక రిసోర్స్ హిట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ వీ వాంట్ టు సెండ్ ఈ రిసోర్స్ నుండి మల్టిపుల్ సిస్టమ్స్కి మల్టిపుల్ ఏపీ కాల్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ సీ మనకి ఏం చేసాం, ఇదంతా వదిలేయండి, ముందు సెట్ వేరియబుల్ అంతా మన డేటా వచ్చింది, డేటా వచ్చి స్కేటర్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఏదైతే పోస్ట్ మ్యాన్లో డేటా ట్రై చేసామో అది ఈ ఏపీకి వెళ్ళాలి అండ్ ఆల్సో ఈ ఏపీ కూడా వెళ్ళాలి, డిఫరెంట్ ఏపీఎస్కి వెళ్ళాలి. ఇక్కడ 10 ఏపీలు పెట్టుకోవాలి, 10 ఏపీలకు ఒకసారి టక్ 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 అని వెళ్ళిపోవాలి. అలాంటి సినారియోలో వి విల్ యూస్ స్కేట్ టుగెదర్. సేమ్ డేటా ఉంది, విల్ ఓన్లీ ఒక రిక్వెస్ట్ ట్రిగర్ చేస్తాం, బట్ ఇట్ విల్ స్ప్లిట్ ద రిక్వెస్ట్ అండ్ ఇట్ విల్ సెండ్ టు మల్టిపుల్ సిస్టమ్. అలాంటి సినారియోలో విల్ యూస్ స్కేట్ టుగెదర్. ఫస్ట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ ద థియరీ, దెన్ విల్ గెట్ టు ద ప్రాక్టికల్ పార్ట్. ఓకే, సో that is a skate together into we can split the request and send to multiple target systems. Skate together send the data to all target systems at the same time. Parallel execution అంటారు. ఈ స్కేట్ టుగెదర్లో ఒక్కసారి మనం డేటాను ట్రిగర్ చేస్తే ఇట్ విల్ గో టు ఆల్ రిక్వెస్ట్ అట్ ద సేమ్ టైం ప్యారలల్ ఎగ్జిక్యూషన్లో. ఓకే, టు చెక్ ద డేటా ఎనీవేర్ ఇన్ ద యాప్, స్టోర్ ద డేటా ఇన్ ద పేలోడ్. ఓకే, ఇదేం లేదు, జస్ట్ ఫ్లోలో చెప్తున్నా. ఈ ఫ్లోలో ఏంటంటే మనం ఫ్లో క్రియేట్ చేసినప్పుడు ఈ సెట్ వేరియబుల్ ఒక దగ్గర ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటే వేరియబుల్ ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. సో దట్స్ వాట్ ఐ వాజ్ రెఫరింగ్. ఓకే, యూ కెన్ ఇగ్నోర్ దిస్, యూ కెన్ రీడ్. ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద కాన్సెప్ట్ సెట్ వేరియబుల్ ఎలా సెట్ చేయాలి ఏంటి అని చెప్పి. ఓకే, స్కేటర్ అంటే అర్థమైంది కదా, నేను ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, బట్ బిఫోర్ లెట్స్ గో టు ద థియరీ పార్ట్. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ వీ హ్యావ్ కోరిలేషన్ ఐడి అనమాట. కోరిలేషన్ ఐడి ఏంటంటే మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ హిట్ చేసామో, రిక్వెస్ట్ హిట్ చేసినప్పుడు మనకి లాగ్స్ ఉంటాయి కదా, ఇక్కడ యూ కెన్ సీ ద లాగ్స్, ఇక్కడ చాలా లాగ్స్ ఉంటాయి. ఈ లాగ్స్లో మనకి ఇక్కడ ఈ ఐడి ఏదైతే ఉందో దీన్ని కోరిలేషన్ ఐడి అంటారు అనమాట. ఓకే, ఈ కోరిలేషన్ ఐడిని యూ కెన్ కాపీ అండ్ యూ కెన్ సెర్చ్ చేస్తే ఆ రిక్వెస్ట్లన్నీ వస్తాయి. ఓకే, సో దట్ ఈస్ వాట్ కోరిలేషన్. క్లయింట్ ఏం చెప్పాడంటే నేను ఒక 1000 రిక్వెస్ట్లు పంపించాను, నాకు 1000 రిక్వెస్ట్లు వచ్చాయి, కానీ ఒక రిక్వెస్ట్ ఫెయిల్ అయిందని అడిగాడు అనుకో, దెన్ వీ కెన్ సే లాగ్స్ ఇవ్వండి, లాగ్స్ చూసి అండ్ టైం స్టాంప్ అడగొచ్చు, నాకు ఈ టైము ఏ టైంలో రిక్వెస్ట్ ఇచ్చేసారని చెప్పి టైం స్టాంప్ ఇస్తాడు. అండ్ రిక్వెస్ట్ ఐడి అడగొచ్చు అనమాట. రిక్వెస్ట్ ఐడి అంటే ఇది ఈవెంట్ అది అంటారు కదా, ఆ ఐడి. సో కోరిలేషన్ ఐడి అని చెప్పి కాన్సెప్ట్ ఉంది కదా. కోరిలేషన్ ఐడి అంటే వెనెవర్ మనం పోస్ట్ మ్యాన్లో ఎవరైనా రిక్వెస్ట్, పోస్ట్ మ్యాన్ ఐడి ఎక్కడ కానీ మన సిస్టమ్ రిక్వెస్ట్ హిట్ చేసినప్పుడు అదొక కోరిలేషన్ ఐడిని క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, సో మనకి లాగ్స్లో ఈవెంట్ ఐడి అని చెప్పి ఉంటాయి అనమాట. ఈవెంట్ ఐడి తీసుకొని వీ కెన్ కాపీ అండ్ చెక్ దిస్ అవుట్ ఇన్ ద లాగ్స్, వీ కెన్ సర్చ్ అనమాట. ఇప్పుడు చూపించే కదా కోరిలేషన్ ఐడి యూజ్ చేసుకొని సర్చ్ చేయడం జస్ట్ నౌ. ఓకే, అలా వీ కెన్ సర్చ్ అనమాట. ఓకే, సో నౌ గెట్ బ్యాక్ టు ద థింగ్. మనకి ఇంకోటి కూడా ఉందన్నమాట, రౌండ్ రాబిన్. రౌండ్ రాబిన్ అంటే ఏంటి, ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో రౌండ్ రాబిన్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు స్కేట్ కదా ఎలా పనిచేస్తుంది, రిక్వెస్ట్ ఇచ్చేసాం, డిఫరెంట్ ఏపీస్ ఉన్నాయి, ఇదొక ఏపీ ఉంది, ఇదొక ఏపీ ఉంది, డిఫరెంట్ ఏపీస్ ఉన్నాయి, ఇదొక ఏపీ. సో హిట్ చేసిన వెంటనే ఈ ఏపీకి ఒకసారి వెళ్ళిపోద్ది, ఈ ఏపీకి ఒకసారి వెళ్ళిపోద్ది. ఓకే, సో లెట్ మీ షో యూ వన్స్. I hit the request, it's going, so it went, oh, something wrong, let me check quickly. Postman low, bad request. Okay, let me hit again. Okay, ఒకసారి వీడియో పాజ్ చేసి డీబగ్ చేసి మళ్ళీ స్పీడ్గా వస్తా, టైం వేస్ట్ అవుతుంది. అఫ్ కోర్స్ బ్యాడ్ రిక్వెస్ట్ వస్తుంది, ఎందుకంటే మన డేటా వర్స్ట్గా పంపించాం కదా, మనం చేసిన పంపిస్తున్నాం, బట్ XML వీ హ్యావెంట్ కామెంటెడ్. ఇలా పంపించకూడదు, బట్ నేను బద్దకం వేసి మళ్ళీ ఎవడ మార్చుతాడని చెప్పి పంపించేస్తున్నాను. ఓకే, పక్కన పెట్టాను ఇష్యూని, సో ఐమ్ హ్యాపీ. ఓకే, సో హిట్ చేసిన వెంటనే మన రిసోర్సెస్ని యూజ్ చేసుకుని ఏపీ అవుట్పుట్ ఫ్లేవర్ తీసుకొచ్చింది, లాగ్ వేసింది, డేటాని ఏం కావాలో డేటా. ఇప్పుడు సెట్ వేరియబుల్ ఏం చేస్తుంది, నేను సెట్ చేసుకున్నాను. సెట్ వేరియబుల్ ఏం చేశానంటే, యూ కెన్ చెక్ హియర్, ఒక బ్రాండ్ 1+ అయినప్పుడు మాత్రమే ఇది ట్రిగర్ అవ్వాలి. సో బ్రాండ్ అనే ఒక నేమ్ తీసుకొని payload.phone.brand, మన పోస్ట్ మ్యాన్లో ఫోన్ బ్రాండ్ 1+ స్టోర్ చేసుకొని ఇక్కడ చాయిస్ రౌటర్ పెట్టుకున్నాను. చాయిస్ రౌటర్ కండిషన్ ఏంటి, ఈ వ్యార్స్ మనం ఆ వేరియబుల్ యాక్సెస్ చేయాలంటే VARS.brand కదా, ఆ VARS. దీన్ని ఈ బ్రాండ్ 1+ అయినప్పుడు మాత్రం ఇందులోకి చాయిస్లోకి వెళ్ళని చెప్పేసి, లేదంటే డిఫాల్ట్లోకి వెళ్ళిపోయినట్టు హెట్. సో నెక్స్ట్కి వెళ్తే ఓకే, ఇందులోకి వచ్చింది చాయిస్ రౌటర్కి. చాయిస్ రౌటర్ ఇప్పుడు ఇందులోకి వచ్చింది. ఇప్పుడు స్కేటర్ గదిలో 2 ఉన్నాయి. యాజ్ ఐ టోల్డ్ యూ వాట్ హ్యాపెన్స్, ప్యారలల్ ఎగ్జిక్యూషన్. ఈ రిక్వెస్ట్ రెండు ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ఈ రిక్వెస్ట్ ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అండ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది.
అండ్ అగైన్ ఇట్ కమ్స్ టు హియర్ అండ్ అగైన్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఫ్లో కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో 2 రిక్వెస్ట్లు ఈ ఏపీఐ కాల్ అయిపోయింది, ఈ ఏపీఐకి ఇసిన లాగ్ ఇది. అండ్ యూ కెన్ సీ ఇక్కడ లాగ్ చాలా క్లియర్గా ఉంటుంది, టార్గెట్ సిస్టమ్ అనమాట. రిక్వెస్ట్ వెంట్ టు టార్గెట్ సిస్టమ్, లాగ్ చూడవచ్చు క్లియర్గా. సో దీనికి వెళ్ళిపోయింది. సో దట్ ఈస్ ద స్కే టుగెదర్. ఓకే, అంతకుమించి ఇక్కడ ఏం లేదు, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఇది వస్తే రౌండ్ రాబిన్ అనమాట. రౌండ్ రాబిన్ అనేది కొంచెం డిఫరెంట్. రౌండ్ రాబిన్ అనేది మనకు ట్రైనర్ సాయి అయితే తప్పు చెప్పాడు. రౌండ్ రాబిన్ ఏం చెప్పాడంటే ఫస్ట్ ఈ రిక్వెస్ట్ వెళ్తుంది, బట్ 1 by 1 రిక్వెస్ట్ వెళ్తుంది అని చెప్పాడు. మీకు కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. బట్ రౌండ్ రౌండ్ ఎలా పని చేస్తుంది అంటే ఆల్టర్నేటివ్ రిక్వెస్ట్ అనమాట. ఫస్ట్ టైం పోస్ట్ మ్యాన్ హిట్ చేసినప్పుడు ఈ రిక్వెస్ట్కి వస్తుంది, సెకండ్ టైం హిట్ చేసినప్పుడు ఈ రిక్వెస్ట్కి వస్తుంది. దట్స్ హౌ రౌండ్ రాబిన్ వర్క్స్. ఐల్ షో యూ. సో అవుట్పుట్ వచ్చింది. ఇదంతా కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను కన్సోల్లో చాలా ఎక్కువ డేటా వచ్చినట్టు పెట్టాను, అందుకలా వస్తుంది. సో చెక్ అవుట్ పెడితే, లెట్ మీ జస్ట్ కామెంట్ దిస్ అవుట్. వి నీడ్ XML డేటా. సో XML, okay. Okay, so now let me just hit. Now obviously it goes to second flow. ఈ ఫ్లోకి వచ్చింది. ఇప్పుడు యూ హ్యావ్ టు పే అటెన్షన్ హియర్. ఫస్ట్ టైం హిట్ చేసినప్పుడు ఈ రిక్వెస్ట్ మాత్రానికి వచ్చింది, ఇప్పుడు రిక్వెస్ట్ క్లోజ్ అయిపోద్ది. యు సీ, రిక్వెస్ట్ గాట్ ఎండెడ్. ఓకే, సో రిక్వెస్ట్ ఎండ్ అయిపోయింది అక్కడ, అంతే. అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ టైం నేను హిట్ చేసినప్పుడు మళ్ళీ అగైన్ ఐమ్ హిట్టింగ్ బ్యాడ్ రిక్వెస్ట్ అంట, బికాజ్ యూ ఫర్గట్ అబౌట్ అదర్ థింగ్. జస్ట్ ఫోకస్ హియర్. సెకండ్ టైం హిట్ చేసినప్పుడు ఇట్ వెంట్ టు ద సెకండ్ ఫ్లో. సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా పక్కన పెడితే యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. ఫస్ట్ టైం హిట్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చింది, సెకండ్ టైం వచ్చింది. దట్ ఈస్, సో దట్ ఈస్ రౌండ్ రాబిన్. ఓకే, సో అక్కడ అంతే, ఇక్కడ ఏం లేదు ఇక్కడ. సో అగైన్ ఇఫ్ వి గో టు ద నోట్స్, ఈ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్, రౌండ్ రాబిన్, స్కాటర్ అనేది ప్యారల్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో రౌండ్ రాబిన్ చూడొచ్చు. రౌండ్ రాబిన్ విల్ ఆల్సో వర్క్ లైక్ ఏ స్కేటర్ కదా, బట్ రౌండ్ రాబిన్ వర్క్స్ లైక్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. Sequential execution, it will go to the first target and it will go to the next target. If one is success, then one will go to next. If anything got break, and then first flow will break. So break అనేది ఇది 1 by 1 వెళ్తుంది కాబట్టి, సో నేను ఒకసారి నాకు అర్థం కాలేదు, సో ఫర్గట్ అబౌట్ ఇట్. సో మనం నోట్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపారిజన్ ఏంటంటే వీ హ్యావ్ రౌండ్ రాబిన్ అండ్ రౌండ్ రాబిన్ ఏం చేస్తుంది, దిస్ ఇస్ స్కేటర్ గెదర్, దిస్ ఇస్ రౌండ్ రాబిన్. ఈ స్కేటర్ గెదర్ ఏం చేస్తుంది, సెండ్ ద మెసేజ్ టు ఆల్ రౌట్స్. అదే రౌండ్ రాబిన్ అయితే సెండ్ ద మెసేజ్ టు ఓన్లీ వన్ రౌట్ ఎట్ ఎ టైం. ఇది ప్యారల్ ఎగ్జిక్యూషన్, సైమల్టేనియస్లీ ట్రిగర్ చేస్తుంది. ఇది ఆల్టర్నేటివ్ అనమాట, రొటేషనల్ సైకిల్ త్రూ రౌట్స్ అంటారు. ఓకే, ఇది ఎందుకంటే అగ్రిగేట్స్ కంబైన్ రెస్పాన్సెస్ అన్ని కంబైన్ చేసి ఒకేసారి రెస్పాన్స్ వస్తుంది. ఇది రిటర్న్ సింగిల్ రెస్పాన్స్ ఉంది, సింగిల్ టార్గెట్. ఎప్పుడు పడితేప్పుడే సింగిల్ దానికి అన్ని కంబైన్ చేసి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఓకే, మెయిన్ యూజ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటింగ్ ద ఎగ్జాక్ట్ సేమ్ డేట్ టు ద మల్టిపుల్ టార్గెట్ సిస్టమ్. సారీ, డేటా డిస్ట్రిబ్యూట్ సేమ్ డేటాని మల్టిపుల్ టార్గెట్ సిస్టమ్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. డిస్ట్రిబ్యూటింగ్ ద ట్రాఫిక్ ఆర్ ఆల్టర్నేటివ్ టాస్క్ టు డిఫరెంట్ సిస్టమ్. మన ట్రాఫిక్ని స్ప్లిట్ చేయడానికి డిఫరెంట్ సిస్టమ్కి సెండ్ చేయడానికి ఇది వాడతాం అనమాట, లోడ్ తగ్గించడానికి. ఓకే, ఇప్పుడు కోర్ అనమాట. స్కేటర్ గెదర్ ఏంటంటే ఆ సింగిల్ రిసోర్స్ అనమాట, సచ్ as ట్రైలర్ రిసీవ్స్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ సోర్స్ సిస్టమ్. యూ కెన్ స్టాప్ ద వీడియో ఇఫ్ యూ లైక్, బట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బట్ యూ కెన్ స్టాప్ ద వీడియో. ఓకే, ఒక సింగిల్ సిస్టమ్ సెండ్ చేసినప్పుడు రిసీవ్స్ ద ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ అ సోర్స్ సిస్టమ్, ద డేటా మస్ట్ స్ప్లిట్ ఇన్ టు, యూ కెన్ రీడ్ స్లోలీ వన్స్. ఓకే, దీన్ని ప్యారల్ ఎగ్జిక్యూషన్ అంటారు, ఇవన్నీ అంటారు. అదే రౌండ్ రాబిన్ అయితే రిక్వెస్ట్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ బ్యాలెన్స్డ్ అక్రాస్ మల్టిపుల్ రిక్వెస్ట్ ఎండ్ పాయింట్స్ ఆర్ ప్రాసెసింగ్ పార్ట్స్. మెకానిజం ఏంటంటే దిస్ రౌటర్ యూజ్ ఆల్టర్నేటివ్ ఎగ్జిక్యూషన్ టు సైకిల్ త్రూ రౌట్ సీక్వెన్షియల్లీ అక్రాస్ ద ఆల్టర్నేటివ్ రిసోర్సెస్. రౌటింగ్ లాజిక్ ఏంటంటే ఫస్ట్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ అనేది
ఫస్ట్ రౌట్కి మాత్రం వెళ్తుంది. సెకండ్ ఇన్కమింగ్ రిక్వెస్ట్ డైరెక్ట్లీ సెకండ్ రౌండ్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ థర్డ్ వస్తే ఇక్కడ ఓన్లీ 2 ఉంటే మళ్ళీ ఫస్ట్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ మన సినారియోలో ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి. సో మళ్ళీ థర్డ్ రిక్వెస్ట్ వస్తే ఫస్ట్కి వెళ్తుంది. అదే ఇక్కడ 3 రౌట్స్ ఉన్నాయి అనుకో, థర్డ్ రిక్వెస్ట్ థర్డ్ దానికి వెళ్తుంది. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో దీన్ని ఏమంటారంటే ఈ రౌండ్ రాబిన్ ఆల్సో ఆల్టర్నేటివ్ రౌటింగ్ అంటారు అండ్ లో డిస్ట్రిబ్యూటింగ్ యూజ్ చేస్తారు, సీక్వెన్షియల్ సైక్లింగ్ అని కూడా అనొచ్చు. సో యూ కెన్ రీడ్ ద నోట్స్. అండ్ ఇంకోటి ఫ్లో, కొన్ని ఈ సెట్ వేరియబుల్ అర్థమైంది కదా. ఇంకోటి ఏంటంటే మనం ఈ హెచ్టిటిపి రిక్వెస్ట్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద ప్రోటోకాల్ అనమాట. ఈ కాన్ఫిగర్ ఎడిట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ప్రోటోకాల్ హెచ్టిటిపిఎస్ పెట్టకూడదు, ఓన్లీ డొమైన్ ఒకటే పెట్టాలి. ఓకే, ఆల్ రైట్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వీడియోలో విల్ సీ లాక్స్ గురించి క్లియర్గా చూద్దాం.